సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పట్టాభిరాంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. కథలు చెప్పకు, చేసి చూపించు అంటూ ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. పట్టాభి అన్ని కథలే చెబుతున్నాడని సీఎం చంద్రబాబు మాట్లాడినట్లుగా బయట స్టేట్మెంట్ వేరు, లోపల మాట్లాడటం వేరంటూ చురకలు అంటించినట్లుగా తెలుస్తుంది. ఉపన్యాసాలు అందరూ ఇస్తారు అంటూ చంద్రబాబు పట్టాభిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పట్టాభి విషయంలో సీఎం చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేత అయినటువంటి పట్టాభి విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. పట్టాభి తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కథలు చెప్పుకు, చేసి చూపించు, పట్టాభి అన్ని కథలే చెప్తున్నాడు, మాటలు ఎవరైనా చెప్తారో ఆచరణలో బయట చేయటమే చాలా కష్టంగా ఉంటుంది, ఉపన్యాసాలు అందరూ ఇస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, పట్టాభి విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయినటువంటి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రేణుశ్రీ. ఏదైతే టీడీపీ సీనియర్ నేత, గతంలో స్పోక్స్ పర్సన్, ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు చైర్మన్ గా ఉన్నటువంటి పట్టాభిరాంపై ఒక్కసారిగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్రకు సంబంధించినంత వరకు స్వచ్ఛ సర్వేక్షణ లో భాగంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఒక ప్రారంభోత్సవంలో శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి రావాల్సినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ నుంచి ఎంతవరకు నిధులు వచ్చాయి, నిధులను ఎంతవరకు వినియోగించారంటూ కూడా అధికారులను ప్రశ్నించేటటువంటి సమయంలో అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి, ఒక్కసారిగా నోరు మెదపలేకపోవడంతో ఒక్కసారిగా సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా స్వచ్ఛాంధ్రకు సంబంధించినంత వరకు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పట్టాభిరాముకు సంబంధించి కథలు చెప్పడమే తప్ప కార్యాచరణ అంటూ కనిపించట్లేదంటూ కూడా డైరెక్ట్ గా అనేటటువంటి పరిస్థితి. అధికారులందరికీ కూడాను ఎంతవరకు నిధులు వచ్చాయి, నిధులకు సంబంధించినంత వరకు ఎంతవరకు ఖర్చు చేశారని అడగడంతో ఒక్కసారిగా అధికారులు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. నేపథ్యంలో పట్టాభిలా మీరు కూడా కథలు చెప్తా ఉన్నారా, కార్యాచరణ ఎందుకు చేయలేకపోతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ప్రసంగాలు ఎవరైనా ఇస్తారు, కార్యాచరణ అంతా కూడా చేయాలి, గ్రౌండ్ లెవెల్లో చేయాల్సినటువంటి కార్యాచరణ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటూ కూడా అధికారులతో పాటుగా పట్టాభిరామును కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒక్కసారిగా సీనియర్ నేత పైన ఒకసారి సీరియస్ అయినట్టుగా కూడా అందరూ కూడా ఒకసారి షాక్ తిన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ నుంచి స్వచ్ఛాంధ్రకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులపైన క్లారిటీ లేకపోవడం, మరొకసారి రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఎంతవరకు స్వచ్ఛ సర్వేక్షణకు స్వచ్ఛాంధ్రకు సంబంధించినంత వరకు నిధులకు తీసుకొచ్చి కార్యాచరణ జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు సంబంధించి కానీ విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎంతవరకు ఈ నిధులను ఖర్చు పెట్టారనే అంశాలపై కూడా ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిపై అధికారులు ప్రవర్తించిన తీరు, అధికారుల దగ్గర కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం, దాంతో పాటుగా ఆ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు చైర్మన్ గా పట్టాభిరామ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు స్వచ్ఛాంధ్ర బాధ్యతలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా స్వచ్ఛ సర్వేక్షణలో ఒకసారి ర్యాంకింగ్లు వస్తున్నటువంటి సమయం, మార్చి ఏప్రిల్లో వీటి ర్యాంకింగ్ ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి తీరుకు సంబంధించినంత వరకు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిధుల నియామకాలకు సంబంధించి ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో స్వచ్ఛాంధ్రకి నిధులను ఇస్తుంది, ఆ నిధులను ఖర్చు పెట్టేటువంటి అంశాలకు సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపై క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ లోనే నోరు మెదపడంతో ఒకసారిగా చైర్మన్ పై కూడా మండిపడినటువంటి పరిస్థితి. మీరు హోల్డ్ లో ఉండండి, ఒకసారి అక్కడ ఉన్నటువంటి విజువల్ ఒకసారి మనం పరిశీలిద్దాం. స్వచ్ఛ భారత్ లో ఎంత డబ్బులు తీసుకోగలిగాం సార్? ఇప్పుడు వరకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, మనకి డబ్బు ఉంది దీంట్లో, అందుకే 591. నేనేమంటానంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది, స్టాచ్యురేషన్కి వెళ్ళండి అంటే మీరు ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఊరికే బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తాం. లీడర్ అనేవాడు ఎగ్జిక్యూషన్ చేస్తే లీడర్స్ అవుతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఫోర్సింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ లో ఎంత డబ్బులు తీసుకోగలిగాం సార్? ఇప్పుడు వరకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, మనకి డబ్బు ఉంది దీంట్లో, అందుకే 591. నేనేమంటానంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది, స్టాచ్యురేషన్కి వెళ్ళండి అంటే మీరు ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఊరికే బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తాం.
ఎస్, ఇక ఫోన్ ఇన్ కంటిన్యూ చేద్దాం. మా ప్రతినిధి భరత్ అందుబాటులోనే ఉన్నారు. ఎస్ భరత్, బయటలో కూడా స్వచ్ఛ భారత్ గురించి కూడా మాట్లాడుతూ కూడా ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు బయట చూస్తే కనుక పట్టాభి కూడా మనం గతంలో చూసినా కానీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా అధికారంలో రావడానికి కూడా తను చాలా కష్టపడ్డాడు. ఆ టైంలో కూడా తను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అవినీతి అని చెప్పి కూడా తాను బయట మాట్లాడటము, టీడీపీ తరపున ఎక్కడైనా కానీ తన ప్రసంగాల్లో పాల్గొనటం, చాలా చురుగ్గా కూడా తాను ఎక్కడైనా కానీ మాట్లాడుతూ ఉంటాడు. గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభిరామ్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి సంబంధించి చైర్మన్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా అత్యంత అగ్రెసివ్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా డిఫెన్స్ చేసుకుంటూ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఒక వెన్నెముక్కలా నిలబడే ఉన్నటువంటి పరిస్థితి, అనేక కేసులను కూడా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్, జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడం, కూటమి ప్రభుత్వంలో తనకంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశ విదేశాలకు సంబంధించినంత వరకు ప్రపంచ స్థాయికి ధీటుగా భారతదేశాన్ని తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరిగా అడుగులు వేస్తూ స్వచ్ఛ ర్యాంకింగ్స్ కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు చైర్మన్ అనేది కీలకమైనటువంటి పదవి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్లకు సంబంధించినంత వరకు కూడా విశాఖ లాంటి ప్రాంతాల్లో నెంబర్ 1, నెంబర్ 4 లాంటి ర్యాంకింగ్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో స్వచ్ఛాంధ్రకి సంబంధించినంత వరకు నిధులు ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ నుంచి వచ్చే వాటిని ఎంతవరకు ఖర్చు చేశారు, ఏ ప్రాతిపదికన ఖర్చు చేస్తా ఉన్నాం అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా నాయకులు ఉపన్యాసాలు ప్రసంగించడంతో పాటుగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి టైం, ఏదైతే ఏ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్రకి సంబంధించినంత వరకు నిధులు అవసరమై ఉన్నాయి, స్వచ్ఛాంధ్రకి కావాల్సినటువంటి ఏంటంటే ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ స్వచ్ఛాంధ్రకి సంబంధించినంత వరకు అవసరాలు ఉన్నాయి, వాటిని డెవలప్మెంట్ కి సంబంధించి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మాటల వరకే కాదు, చేతల్లో కూడా ఖచ్చితంగా చేసి చూపాల్సినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల పనితీరుతో పాటుగా నాయకుల పనితీరుపై కూడాను కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా 2024 అధికారంలోకి తిరిగి వచ్చాక రాబోయే ఎన్నికల్లో ప్రజలకు సంబంధించినంత వరకు తాము చెప్పాల్సిందంతా చెప్పుకున్నాం కాబట్టి చేయాల్సిన పనులన్నీ కూడా నాయకులతో చేయిస్తే మరొకసారి అధికారం ఉంటుంది, లేకపోతే లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కానీ ఇటు స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ లో ఎటైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలు ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉండబోతా ఉన్నది. చెప్పడం వరకు చెప్తా ఉన్నారు కానీ కార్యాచరణ దిశగా అడుగుడు పడలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా అసహనం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకటి ఏంటంటే అధికారుల దగ్గర కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. పూర్తిగా ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా స్వచ్ఛ భారత్ పేరుతో స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా నిధులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది, నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడలేదా అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నిధులు ఎంత వచ్చాయి, వాటిని ఎంతవరకు ఖర్చు చేశాం, ఎక్కడ నిధులు అవసరం ఉన్నాయి, దానికి సంబంధించినంత వరకు మీరు ఎందుకు అడగట్లేదు అనే అంశానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి క్లారిటీగా ప్రశ్న అడిగినటువంటి పరిస్థితి. అధికారుల దగ్గర కనీసం దానికి సంబంధించి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో సమాధానం దాటేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి పెంచితేనే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కానీ నిధులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్రకు సంబంధించినంత వరకు కార్పొరేషన్ గా ఉన్నటువంటి పట్టాభిరామ్ దీని మీద కనీసం దృష్టి సారించట్లేదా, లేకపోతే కేవలం కథలు చెబుతున్నారా అనే యాంగిల్లో ఆయన ప్రశ్నించడం అంటూ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. క్లియర్ గా కూడా విజువల్లో అది అర్థమయ్యే పరిస్థితిగా తెలుస్తుంది. ఎప్పటికైనా సరే స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్నటువంటి అధికారులు తీరు మారాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ సీనియర్ నేత అయినటువంటి పట్టాభి రాంపై సీఎం చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అంటే అన్ని కథలే చెప్తారు,
కనీసం చేసి చూపించు అంటూ ఫైర్ అవ్వటము ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. బయట స్టేట్మెంట్ వేరు, లోపల మాట్లాడటం వేరు అంటూ చురకలంటించారు సీఎం చంద్రబాబు పట్టాభికి. ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ఎంత డబ్బులు తీసుకోగలిగాం? సార్ ఇప్పుడు వరకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, మనకి డబ్బు ఉంది దీంట్లో, అందుకే 591. నేనేమంటానంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది. స్టాచ్యురేషన్కి